నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ వెళ్ళ. ప్రగతి నగర్ అంటే మినీ హైదరాబాద్గా చెప్పాలి. వివిధ రాష్ట్రాల నుంచి హైదరాబాద్ వచ్చి ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్న అనేక మంది ఇక్కడ నివాసం ఉంటారు. హైదరాబాద్ జేఎన్టీయూకి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ప్రగతి నగర్. ప్రగతి నగర్ ముందుగా గ్రామ పంచాయతీగా ఉండేది. ఆ తర్వాత నిజాంపేట్ మున్సిపాలిటీ పరిధిలోకి వెళ్ళింది. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్గా మారిపోయింది. జిహెచ్ఎంసీ పరిధిలోకి ఇప్పుడు వచ్చిన పరిస్థితి. జిహెచ్ఎంసీ పరిధిలోకి ప్రగతి నగర్ వస్తే లాభమా నష్టమా, ప్రగతి నగర్ ప్రాభవాన్ని కోల్పోతోందా అనే అంశాలపై మనతో మాట్లాడేందుకు ప్రగతి నగర్ ఫౌండర్ దయాకర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్తే దయాకర్ రెడ్డి గారు. నమస్కారం. ప్రగతి నగర్ ఫౌండర్ మీరు. అసలు ప్రగతి నగర్ ఏర్పాటు ఆలోచన మీకు ఎలా వచ్చింది? మొదటగా 99 టీవీ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మీరు అడిగినటువంటి ప్రశ్నకి చెప్పాలనంటే కొంత బ్యాక్గ్రౌండ్ చెప్పాలి. మీరు నాకు అవకాశం ఇస్తే 2 నిమిషాలు వివరిస్తాను. నేను హైదరాబాద్ ఆల్విన్ కంపెనీలో పనిచేసేవాడిని. అక్కడ సూపర్వైజరీ స్టాఫ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా 15 సంవత్సరాలు కొనసాగాను. మా మెంబర్స్కి వెల్ఫేర్ యాక్టివిటీగా హౌసింగ్ అనేటువంటిది అవసరమైంది. అందుకని హైదరాబాద్ చుట్టుముట్టు దాదాపు ఒక 50-60 సైట్స్ నేను చూసి ఫైనల్గా ఈరోజు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రగతి నగర్ని ఎంపిక చేయడం జరిగింది. అది ఆ రోజు కేవలం 110 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ చొప్పున మేము దాన్ని పర్చేస్ చేశాము. ఆ రోజు ఆల్విన్ ఉన్నటువంటి పరిస్థితి 91లో క్రైసిస్లో ఉన్నటువంటి పరిస్థితి. సో మేము టెండర్ కాస్ట్ సేవింగ్ చేయడం కోసం ప్రైవేట్ కాంట్రాక్టర్స్కి ఇవ్వకుండా మేమే చేసుకుంటే కాస్ట్ తగ్గుద్దనేటువంటి ఆలోచనతోటి మొదలెట్టాము. టెండర్స్ కూడా కాల్ఫర్ చేశాము. అది 220 రూపీస్ పర్ స్క్వేర్ ఫుట్ చొప్పున మాకు లోయెస్ట్ టెండర్ ఆఫ్టర్ బార్గెనింగ్ రావడం జరిగింది. దాన్ని కాంట్రాక్టర్ కమిషన్స్ అవన్నీ ఉంటాయి కాబట్టేసి తగ్గించవచ్చు అనేటువంటి ఆలోచనతోటి ఒక 200 రూపీస్కి మనం చేయలేమా అనేటువంటిది ఒక ఛాలెంజింగ్గా తీసుకొని నేను మా టీం వాళ్ళందరం కూడా కన్స్ట్రక్షన్ మేమే సొంతంగా సూపర్వైజర్స్ని ఇంజనీర్స్ని అపాయింట్ చేసుకొని కన్స్ట్రక్షన్ టేకప్ చేయడం జరిగింది. మే 92లో ఫౌండేషన్ వేయడం జరిగింది. మాకు ఏ రకమైనటువంటి కన్స్ట్రక్షన్లో అనుభవం లేకపోయినప్పటికీ ప్రజలకు ఏదో చేయాలి, నిజాయితీగా చేయాలి అనేటువంటి ఆలోచనతోటి 1.5 ఇయర్లో 725 హౌజెస్ కంప్లీట్ చేయాలి అని ఫౌండేషన్ స్టోన్ రోజే కాలనీ ఇనాగ్రేషన్ డేట్ అనౌన్స్ చేశాము. 31 డిసెంబర్ 93కి ఇండ్లు ఇస్తామని చెప్పేసి. సో అదే పద్ధతిలో 31 డిసెంబర్ 93కి ఇండ్లు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ మేము కాస్ట్ తగ్గించడానికి తీసుకున్నటువంటి మెజర్స్ ఆ రోజు రాసి సిమెంట్ కంపెనీతోటి మేము ఒక 10,000 మెట్రిక్ టన్స్ సిమెంట్ కాంట్రాక్ట్ తీసుకోవడం జరిగింది. కేవలం 62 రూపాయలకి బ్యాగ్ చొప్పున. ఆ రోజు అప్పటికే 20-30% డిస్కౌంట్ తోటి మాకు రావడం జరిగింది. ఆ రకంగా చేయడం వల్ల మాకు గణనీయంగా సేవింగ్స్ రావడం జరిగింది. ఒకటి. రెండవది టింబరు. ఆ రోజు టీక్వుడ్డే వాడాం మేమంతా. టీక్వుడ్ కోసము అస్సాం, నాగాల్యాండ్, భూటాన్, బర్మా, సిల్చర్ ఈ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఆక్షన్స్లో పార్టిసిపేట్ అయ్యి టీక్ లాగ్స్ కొనుక్కొని రావడం జరిగింది. మా సైట్లోనే కార్పెంటరీ వర్క్షాపు ప్లస్ టీక్ లాగ్స్ సామిల్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి చేయడం వల్ల టింబర్లో కూడా సేవింగ్స్ అనేటువంటిది వచ్చింది. మూడోది సిమెంట్ బ్రిక్స్ కూడా మేము బయట నుంచి తేకుండా ఇన్ హౌస్ యాక్టివిటీ కింద పెట్టి సిమెంట్ బ్రిక్స్ అన్నీ కూడా మేమే తయారు చేయడం జరిగింది. సో ఆ రకంగా ఒకటి క్వాలిటీ వచ్చింది, రెండోది టైం లిమిట్ మా కంట్రోల్లో ఉండింది. ఆ రకంగా మేము అనుకున్నటువంటి టైంకి 31 డిసెంబర్ 93కి హౌజెస్ అనేటువంటిది హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. 93 కన్స్ట్రక్షన్ అయిన తర్వాత మెంబర్స్ అందరికీ కూడా అకౌంట్స్ అన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా అప్పచెప్పి ఫైనల్గా ఒక 50 lakh రూపీస్ మిగలడం జరిగింది. ఆ 50 lakhs రూపీస్ని మెంబర్స్ అందరికీ కూడా 2000 నుంచి 50,000 వరకు తిరిగి డిస్ట్రిబ్యూట్ చేయడం అనేటువంటిది జరిగింది. సో ఆ రకంగా హైదరాబాద్ ఆల్విన్లో పనిచేస్తున్నటువంటి సూపర్వైజర్స్కి ప్లస్ వర్కర్స్కి ఆఫీసర్స్కి అందరు కలిసి ఒక 725 మంది ఇండ్లకి 725 మందికి మేము హౌజెస్ అనేటువంటిది పూర్తి చేయడం జరిగింది. హౌజెస్ పూర్తి చేసిన తర్వాత మాకు ఇమ్మీడియట్గా
అవసరాలు ఏర్పడ్డాయి. రోడ్డు ప్రాపర్గా లేదు, వాటర్ లేదు, కూరగాయలు లేవు. ఇట్లాంటి వాటి అన్నిటికీ సమస్యలు ఉండడం మూలాన మేము వెంటనే ప్రగతి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేటువంటిది ఏర్పాటు చేశాం. ప్రగతి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా కోఆపరేటివ్ బేసిస్ మీద వెజిటబుల్ మార్కెట్ మేమే ఏర్పాటు చేశాం. భరత్ నగర్ బ్రిడ్జ్ దగ్గర నుంచి హోల్సేల్లో తీసుకొచ్చి మా మెంబర్స్కి నో లాస్ నో ప్రాఫిట్ బేసిస్లో వెజిటబుల్ సప్లై చేయడం జరిగింది. అలాగే కన్జ్యూమర్ స్టోర్సు ఎటువంటి షాప్స్ అక్కడ లేవు అప్పుడు, కాబట్టి మేమే కోఆపరేటివ్ స్టోర్స్ ఏర్పాటు చేసి బేగం బజార్ నుంచి సరుకులు తీసుకొచ్చి మా మెంబర్స్ అందరికీ నో లాస్ నో ప్రాఫిట్ బేసిస్ మీద కన్జ్యూమర్ స్టోర్స్ ఏర్పాటు చేశాం. అట్లాగే మిల్క్ విజయ డైరీ తోటి ఏజెన్సీ తీసుకొని మిల్క్ సప్లై చేయడం జరిగింది. అలాగే గ్యాస్ ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ కూడా మేము సప్లై చేయడం జరిగింది. అట్లా ప్రజలకు ఏది అవసరం ఉంటే అది వాళ్ళు అడక్కముందే మేమే ఒక సంవత్సరంలో ఈ రిక్వైర్మెంట్ ఉంటుంది అని చెప్పేసి ఊహించి అటువంటి అన్నీ కూడా మేము సమస్యలు పరిష్కరించడం అనేటువంటిది జరిగింది. అలాగే ఆ రోజు టీడీపీ గవర్నమెంట్ ఉంది, సపరేట్ గ్రామ పంచాయతీకి అవకాశాన్ని వాళ్ళు ఇచ్చారు. సో అది వెంటనే మేము దాన్ని అవకాశంగా తీసుకొని ప్రగతి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా గవర్నమెంట్కి మా ప్రగతి నగరు ఏదైతే బాచ్పల్లి నుంచి దూరంగా ఉంది కాబట్టి మాకు ఇబ్బంది అవుతూ ఉంది అని చెప్పేసి వాళ్ళకి రిప్రజెంట్ చేయడం జరిగింది. కానీ దాన్ని కలెక్టర్ గారు రిజెక్ట్ చేశారు మా అభ్యర్థనని. సో వెంటనే మళ్ళీ మేము అపీల్కి వెళ్ళడం జరిగింది మినిస్టర్ దగ్గరికి. ఆ రోజు దేవేందర్ గౌడ్ గారు మాకు టీడీపీ మినిస్టర్ బాగా సహకరించి ఆ మినిస్టర్ దగ్గర మేము అపీల్లో మేము గెలవడం జరిగింది. సో సపరేట్ గ్రామ పంచాయతీ అంటే కేవలం మాకు 80 ఎకరాలు అంటే 725 ప్లాట్ల వరకే కాకుండా బాచ్పల్లి నుంచి ఇంకొక గ్రామ పంచాయతీ ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి బాచ్పల్లిలో ఉన్నటువంటి 3700 ఎకరాల్లో ఒక 840 ఎకరాలు సపరేట్ చేసి ప్రగతి నగర్కు కేటాయించడం అనేటువంటిది జరిగింది. దాన్ని బాచ్పల్లి గ్రామ పంచాయతీ వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు, స్టే ఆర్డర్ తీసుకొచ్చారు. మళ్ళీ మేము ఫైట్ చేసి హైకోర్టులో కూడా మేమే గెలిచి ఫైనల్గా బాచ్పల్లి నుంచి ప్రగతి నగర్ ఏర్పడడం కరెక్ట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఫైనల్గా ఫిబ్రవరి 27లో గ్రామ పంచాయతీ ఏర్పడి ఎన్నికలు అనేటువంటిది జరిగింది. ఇదంతా కూడా ఒక ఫేజ్. దయాకర్ రెడ్డి గారు, ఏ ఇయర్లో ప్రగతి నగర్ పంచాయతీగా ఏర్పడింది? ఏర్పడడానికి టెక్నికల్గా 95లో ఏర్పడ్డది. 95. కానీ కోర్టు కేసులు ఇవన్నీ పరిష్కారం అయ్యి అఫీషియల్గా ఎన్నికలు జరిగింది మాత్రం 97 ఫిబ్రవరి 97. ఆ రోజు నుంచి వరుసగా 4 టర్మ్స్ అంటే 20 ఏళ్ళు కూడా మా టీమే మాకు సంబంధించినటువంటి వాళ్ళే ఎన్నికవుతూ రావడం జరిగింది. ఫస్ట్ బీసీకి రిజర్వ్ అయ్యింది. మా శ్రీరాములు గారు సర్పంచ్గా ఉన్నారు. ఆ రోజు గవర్నమెంట్ జన్మభూమి ప్రోగ్రామ్స్ ఇంట్రడ్యూస్ చేశారు. 70% గవర్నమెంట్ అమౌంట్, 30% ప్రజల యొక్క సబ్సిడీ. దీన్ని మేము మ్యాక్సిమం అడ్వాంటేజ్గా ఉపయోగించుకోవడం జరిగింది. ప్రగతి నగర్ ఉన్నటువంటి సాయిల్ అంతా కూడా బ్లాక్ కాటన్ సాయిల్, బీటీ రోడ్స్ వేస్తే ఉండవు అని చెప్పేసి సిమెంట్ రోడ్స్ కాన్సెప్ట్ని ఫస్ట్ ఆ ఏరియాలో ఇంట్రడ్యూస్ చేసిందే ప్రగతి నగర్. అందుకని మేము సిమెంట్ రోడ్స్కి ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. 30% మేము కంట్రిబ్యూట్ చేస్తాము, 70% ఇవ్వండి అని చెప్పేసి. అప్పట్లో పెద్దగా వేరే కాంపిటీషన్ లేదు కాబట్టి మేము అడిగిన రోడ్స్ అన్నీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. సో మేము తిరిగి కాంట్రాక్టర్కి ఎవరికి ఇవ్వకుండా ఆ వర్క్ కూడా మేమే చేసుకోవడం మూలాన నిజంగా ప్రజల నుంచి ఏ రకమైనటువంటి కంట్రిబ్యూషన్ 30% లేకపోయినా అందులోనే మేము కంట్రిబ్యూషన్ కింద సేవింగ్ చేసేసి ఆ రోడ్స్ అన్నీ కూడా 70% ఆఫ్ ద వాల్యూ తోటే రోడ్స్ అన్నీ వేయడం జరిగింది. అట్లా ప్రగతి నగరు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినటువంటి రోడ్స్ని ఏర్పాటు చేశాం. అలాగే మేము ప్రజలని ఇన్వాల్వ్ చేయడానికి ప్లాంటేషన్ యొక్క పచ్చదనాన్ని మేము ముందే గుర్తించి ప్రతి ఇంటికి 2 మొక్కలు కంపల్సరీగా ఉండాలి, వాళ్ళే మెయింటైన్ చేయాలి అని చెప్పేసి మేము డిసిషన్ తీసుకోవడం జరిగింది. ఆ రోజు హుడా ఉండేది. ఆ హుడా దగ్గర నుంచి మేము 50 రూపీస్కి ఒక ట్రీ గార్డు, ఒక ప్లాంట్ తీసుకొచ్చి ప్రజలకు ఇచ్చి ఎవరింటి ముందు వాళ్ళు 2 మొక్కలు పెంచేటువంటిది బాధ్యత వాళ్ళకు అప్పగించాం. వాళ్ళు పర్ఫెక్ట్గా దాన్ని మెయింటైన్ చేశారు. ఈరోజు ప్రగతి నగర్ పచ్చగా ఉంది అని చెప్పేసి అనంటే
ఆ రోజు మేము తీసుకున్నటువంటి నిర్ణయము, ప్రజలు ఇచ్చినటువంటి సహకారం అనేటువంటిదే నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇది ప్రగతి నగర్ ప్రస్థానం. నా మిత్రుల్లో బంధువుల్లో నాకు తెలిసిన వాళ్ళు చాలామంది అడుగుతూ ఉంటే వాళ్ళు చెప్తారు ఎక్కడ ఉంటూ ఉన్నారు అంటే జైంటియు ప్రగతి నగర్ అని చెప్పి. అసలు ప్రగతి నగర్ ప్రత్యేకత ఏంటి దయాకర్ రెడ్డి గారు? ప్రగతి నగర్ ప్రత్యేకత అన్నిట్లలో కూడా ప్రత్యేకతే. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగించడంలో ప్రత్యేకత ఉంది. ఉదాహరణకి మంజీరా వాటరు ఒక 30 ఏళ్ళ తర్వాత ఈరోజు గ్రామాల్లోకి మంజీరా వాటర్ వచ్చింది. ప్రొటెక్టెడ్ వాటర్, మంజీరా వాటర్ ఆర్ ప్రొటెక్టెడ్ వాటర్. మేము 96లోనే మంజీరా వాటర్ తీసుకురావడం జరిగింది. మా అంతటా మేమే కంట్రిబ్యూట్ చేసుకొని పర్ హౌస్ ఒక 6,000 రూపీస్ కంట్రిబ్యూట్ చేసుకొని 97లో మేము మంజీరా వాటర్ అనేటువంటిది ప్రజలకు ఇవ్వగలిగాం. అట్లాగే ఇందాక చెప్పినట్టుగా ప్లాంటేషన్, తర్వాత సెప్టిక్ ట్యాంక్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ జనరల్గా గ్రామాలలో ఉండదు, కానీ అటువంటిది స్టార్టింగ్ నుంచే ప్రగతి నగర్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్. అదే కాకుండా సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్. ఏ గ్రామంలో కూడా అంత పెద్ద గ్రామానికి సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అనేది ఉండదు, కానీ ప్రగతి నగర్లో మేము సివేజ్ ట్రీట్మెంట్ 20 lakh లీటర్స్ కెపాసిటీ సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ని ఏర్పాటు చేశాం. అట్లాగే రెయిన్ హార్వెస్టింగ్ పిట్స్, వర్షం పడ్డ ప్రతి చుక్క కూడా భూమిలోకి ఇంకాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఇంటి ముందు ఒక రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్ అనేటువంటిది కంపల్సరీ చేయడం జరిగింది. అట్లాగే పార్కులు, ఎక్కడా లేనటువంటి పార్కులు ఈరోజు ప్రగతి నగర్లో ఉన్నాయి. 52 పార్కులు ఫుల్లీ ఫెన్స్ చేసేసి నేషనల్ లీడర్స్, గొప్ప లీడర్స్ పేర్లతోటి నామకరణం చేసి ఆ పార్కుల్ని మెయింటైన్ చేయడం జరిగింది. ఈరోజు వాటి విలువ ఇంచుమించు 1 lakh square yards ఉంటుంది ఆ 52 పార్కులు. దాన్ని ఈరోజు మార్కెట్ వాల్యూతో చూస్తే 1,000 crores. ఇదే మీరు ఇతర గ్రామాలతోటి కనుక కంపేర్ చేస్తే ఎక్కడ కూడా ఆ రకంగా ఉండదు, ఎక్సెప్ట్ గేటెడ్ కమ్యూనిటీ. విలేజెస్లో ఎక్కడ కూడా పార్కులు కానీ ఇది కానీ ఉండనటువంటి పరిస్థితి, అది ఏదో సందర్భంలో అమ్ముకున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఆ రకంగా ప్రత్యేకంగా చేశాం. ఇంకోటి అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది గ్రీవియన్స్ రిడ్రెసల్. ప్రజలకు ఏదన్నా కంప్లైంట్ ఉంటే కంప్లైంట్ రిజిస్టర్లో వాళ్ళు రాయాలి. రాసిన 24 గంటల్లో ఆ కంప్లైంట్ 99% పరిష్కారం అవుతుంది. కంప్లైంట్ ఇచ్చినటువంటి వాళ్ళు తిరిగి పరిష్కారం అయిన తర్వాత ఎస్ నా సమస్య పరిష్కారం అయ్యింది అని చెప్పేసి మళ్ళీ మాకు రైటింగ్లో సంతకం పెట్టి ఇవ్వాల్సినటువంటి బాధ్యత. సో ఆ రకంగా. అట్లాగే స్పోర్ట్స్ ఫెసిలిటీస్, క్రికెట్ కోర్ట్ ఉంది, టెన్నిస్ కోర్ట్ ఉంది, జిమ్ ఉంది, స్కేటింగ్ ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉండేది, కమ్యూనిటీ హాల్స్, ఏసీ కమ్యూనిటీ హాలు, ఇంకోటి నార్మల్ కమ్యూనిటీ హాలు, పెద్ద పెద్ద బిల్డింగ్స్. ఈరోజు నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడి ఎక్కడ వాళ్ళకు బిల్డింగ్స్ లేక ప్రగతి నగర్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్గా ప్రగతి నగర్ ఏర్పడిన కొత్తలో ఏ రకంగా ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించారు, రోడ్లు, డ్రైనేజీ, ఇంకా చాలా విషయాల్లో అనేది, పార్కులు, గ్రీనరీ, వీటన్నిటికి సంబంధించి ఇప్పటి వరకు మీరు చెప్పారు. అంటే ప్రగతి నగర్ ప్రస్థానం చూసుకుంటే చాలా కాలం ముందుగా పంచాయతీ, తర్వాత నిజాంపేట మున్సిపాలిటీ, ఆ తర్వాత నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్, ఇప్పుడు జిహెచ్ఎంసీ. సో గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు బాగుందా, లేకపోతే ఇప్పుడు జిహెచ్ఎంసీగా మారిన తర్వాత బాగుందా అంటే ఏం చెప్తారు? నేను చెప్పడమే కాదు, మీరు అక్కడ ప్రగతి నగర్ వాసుల్ని ఎవరిని అడిగినా కూడా చెప్తారు, గ్రామ పంచాయతీ ఉన్నప్పుడే 1000 times బెటర్ అని చెప్పేసి చెప్తారు. అంటే సాధారణంగా గ్రామ పంచాయతీ నుంచి అప్గ్రేడ్ అవుతున్నప్పుడు అక్కడ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఉంటారు కదా. అంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చింది కదా, మేము జిహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చాం, మా ప్రాపర్టీస్ వాల్యూ పెరిగింది అని చెప్పి కొంచెం ప్రౌడ్గా గొప్పగా చెప్పుకునే అవకాశం ఉంటుంది. కానీ అలా అనుకోవడం లేదా, అలా అనుకోకపోవడానికి గల కారణం ఏంటి? మీరు చెప్పేది అది రిమోట్గా ఉన్నటువంటి డెవలప్ కానటువంటి గ్రామ పంచాయతీలకు వర్తిస్తుంది. కానీ ప్రగతి నగర్ గ్రామ పంచాయతీ మున్సిపల్ కార్పొరేషన్ కంటే కూడా బెటర్ ఫెసిలిటీస్ తోటి ఉన్నటువంటి గ్రామ పంచాయతీ. అందుకని ప్రగతి నగర్ వాసులు ఎవరు కూడా నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడ్డా, ఈరోజు జిహెచ్ఎంసీ ఏర్పడ్డా కూడా వాళ్ళు సంతోషంగా లేరు. పైగా రోజు రోజుకి ఒక 20-25 సంవత్సరాలు కష్టపడి నిర్మించినటువంటి ప్రగతి నగర్ గ్రామ పంచాయతీ అండ్ ఫెసిలిటీస్ని ఒకటొకటి ఈరోజు నిర్వీర్యం అయిపోతుంటే ప్రతి ఒక్కరు బాధతోటి ఉన్నటువంటి పరిస్థితి. దయాకర్ రెడ్డి గారు, ప్రగతి నగర్కి జాతీయ గుర్తింపు కూడా వచ్చింది. నేను విన్నాను, ISO 9001 సర్టిఫైడ్ పంచాయతీ అని చెప్పేసి. సో ఇంకా చాలామంది చెప్తూ ఉంటారు అక్కడ సిగరెట్లు దొరకవు అని చెప్పి, గుట్కాలు అమ్మనీయరు అని చెప్పి,
వైన్ షాపులు ఉండవు, బార్లు ఉండవు అని చెప్పి అక్కడ సమూహాలుగా తిరగడం ఇదంతా నిషిద్ధం అని చెప్పి విన్నాను. ఇప్పుడు అటువంటి పరిస్థితి ఉందా, అక్కడ మారిందా? మీరు చెప్పిందంతా కూడా 100% గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు ఉన్నటువంటిది. ఇప్పుడు స్లోగా మున్సిపాలిటీ కార్పొరేషన్ అయిన తర్వాత స్లోగా నిర్వీర్యం అవుతున్నటువంటి సంస్కృతి మారిపోతుంది. మేము ఐఎస్ఓ మీకు గుర్తే ఉండుంటుంది, పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక పోలీస్ స్టేషన్కి ఫస్ట్ టైం ఐఎస్ఓ సర్టిఫైడ్ గ్రామ పంచాయతీ వచ్చింది. దాని నుంచి మేము ప్రేరణ పొంది మనం గ్రామ పంచాయతీకి ఇంత చేస్తున్నాం కదా, మనం ఎందుకు చేయకూడదు అని చెప్పేసి మేము అప్లై చేసుకొని, సో ఫస్ట్ ఐఎస్ఓ సర్టిఫైడ్ గ్రామ పంచాయతీ ఇన్ ది ఎంటైర్ కంట్రీ ప్రగతి నగర్. అట్లాగే ఫస్ట్ ఐఎస్ఓ సర్టిఫైడ్ ఎన్విరాన్మెంట్ గ్రామ పంచాయతీ ఇన్ ది ఎంటైర్ కంట్రీ. ఈ రెండు కూడా ఫస్ట్ టైం ప్రగతి నగర్ గ్రామ పంచాయతీకే దక్కడం జరిగింది. అట్లాగే మీరు అన్నారు వైన్ షాప్కి పెట్టుకుంటామని చెప్పేసి మా మీద విపరీతమైనటువంటి పొలిటికల్ ప్రెషరు, లోకల్ ప్రెషర్ ఉన్నది. బట్ అయినా కూడా మేము నిర్ణయం తీసుకొని వైన్ షాప్స్ని పెట్టనివ్వలేదు. ఈరోజు అది ప్రజలకు హానికరము. ఒకవేళ వైన్ షాప్ ఆడ ఉంది అని అంటే కొంచెం అలగా జనం కానీ లేకపోతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కానీ అక్కడ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఆడపిల్లలకు, మహిళలకు ఇబ్బంది ఉంటుంది, న్యూసెన్స్ ఉంటుంది, గొడవలు జరుగుతాయి, హెల్త్కు మంచిది కాదు అనేటువంటి ఉద్దేశంతో మేము వైన్ షాప్స్ని అలౌ చేయలేదు, గుట్కాని అలౌ చేయలేదు, సిగరెట్స్ని అలౌ చేయలేదు, నో టొబాకో ప్రోడక్ట్స్, నో ప్లాస్టిక్, నో బెగ్గరి. అడుక్కు తినే వాళ్ళని కూడా మేము నిషేధించాం. అడుక్కు తినే వాళ్ళు వస్తే మీరు రండి మా గ్రామ పంచాయతీకి, మీరు బాగానే ఉన్నారు, మీరు ఈ పని చేయగలరు, మీకు ఇంత అమౌంట్ ఇస్తాము అని చెప్పేవాళ్ళం. సో ఆ రకంగా అవన్నిటిని కూడా మేము చేశాము. చేయడమే కాదు, నిర్ణయాలే కాదు, ఖచ్చితంగా గ్రామ పంచాయతీ పీరియడ్లో 100కు 100% అమలైనటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు మీ ప్రగతి నగర్లోకి వెళ్ళాలంటే వైన్ షాప్స్ దాటుకుని వెళ్ళాల్సిన పరిస్థితి. అంటే మీ ప్రగతి నగర్ చెరువు దగ్గర అటు ఇటు కూడా బార్లు, వైన్ షాపులు నిత్యం ఏదో ఒక సందడి వాతావరణంతో కనిపిస్తూ ఉంటుంది. మరి ఎప్పుడు దీన్ని క్వశ్చన్ చేసే ప్రయత్నం చేయలేదా? అంటే మేము ప్రగతి నగర్ పరిధిలో మాత్రమే చేయగలిగాము. ప్రగతి నగర్ పరిధి దాటిన తర్వాత మాకు అటువంటి పవర్స్ కానీ అటువంటిది కానీ ఉండదు. అందుకని అది చేయలేకపోయాం. మీరు చెప్పింది నిజం. ప్రగతి నగర్కి ఎంటర్ అయ్యే దగ్గర కుక్కట్పల్లి మున్సిపాలిటీకి వస్తుంది, అక్కడ మాత్రం వైన్ షాప్ ఏర్పాటు చేశారు. బహుశా ప్రగతి నగర్కి వచ్చే వాళ్ళు కూడా అక్కడ ఎవరన్నా కొనుక్కొని వచ్చి ఇంట్లో తాగేటువంటి పరిస్థితి ఉంటుంది. దాన్ని అరికట్టలేము, పూర్తిగా అరికట్టలేము. అట్లాగే అటు సైడ్ కూడా బాచ్పల్లి సైడ్ కూడా ఇంకొక వైన్ షాపు బాచ్పల్లి బౌండరీలో వాళ్ళు పెట్టడం జరిగింది. సో అంటే మేము తీసుకున్న జాగ్రత్తలు ప్రగతి నగర్ పరిధిలో ఉండడానికి వీలు లేదని చెప్పేసి తీసుకున్నాం, అది సక్సెస్ అయ్యాం. అట్లాంటివి చేయాలంటే ప్రభుత్వం చేయాలి తప్ప మనం ఇండివిజువల్గా చేయడం కష్టమవుతుంది. ఒక మంచి ఉద్దేశంతో మీరు ఆ నిర్ణయం తీసుకున్నారు, కానీ కాలక్రమేణా సంస్కృతి మారుతున్న పరిస్థితి. ఇంతకుముందు ప్రగతి నగర్లో ఎవరైనా ఒక స్థలం కొనాలన్నా, ఒక స్థలం అమ్మాలన్నా, ఒకరు అద్దెకు ఇవ్వాలన్నా, ఒకరు అద్దెకు రావాలన్నా కూడా ఆరా తీసిన తర్వాత మాత్రమే ఇచ్చేవారని నేను విన్నాను. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? అప్పుడు అలా ఎందుకు చేసేవారు మీరు? మేము అప్పుడు ప్రగతి నగరు మిగతా టౌన్ తోటి కానీ సిటీ తోటి కానీ ఐసోలేటెడ్గా ఉన్నటువంటి పరిస్థితి. సో స్టార్టింగ్లో కొన్ని గొడవలు జరగడము, లేకుంటే యాంటీ సోషల్ యాక్టివిటీస్ జరగడం అనేటువంటిది మా దృష్టికి వచ్చింది. ఆ వచ్చినప్పుడు దాన్ని అరికట్టడం కోసం అట్లాంటి నియమ నిబంధనలు పెట్టడం జరిగింది. ఒకటి, దొంగతనాలు జరగకుండా, రెండోది రెంట్కి ఎవరైనా వచ్చేటప్పుడు వాళ్ళ క్రెడెన్షియల్స్ని వెరిఫై చేయాలి అని చెప్పేసి ఆ రకమైనటువంటి ప్రయత్నం చేశాము. అట్లా చేయడం మూలాన మేము చాలా వరకు యాంటీ సోషల్ యాక్టివిటీస్ని వాటిని అరికట్టడం జరిగింది. అయితే ఇప్పుడు అది ప్రతిదీ గ్రామ పంచాయతీలో అచీవ్ చేసినటువంటిది కూడా ఈరోజు స్లోగా నిర్వీర్యమయ్యి డైల్యూట్ అవుతున్నటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చింది కాబట్టి మీ కంట్రోల్లో పూర్తిగా లేదు. పూర్తిగా లేదు. పూర్తిగా కాబట్టి మీకు అసలు లేదు. సో రేపు ఎల్లుండే బార్లు, వైన్ షాపులు వచ్చినా కూడా ఆశ్చర్యపోకర్లా చెప్పలేము. కాకపోతే ప్రగతి నగర్లో ఒక అవేర్నెస్ని మాత్రం క్రియేట్ చేయగలిగాం ఇన్ని సంవత్సరాల్లో. బహుశా దానికి భయపడి లేదా దాన్ని గౌరవించి మరీ లోపల సెంటర్లో పెట్టేటువంటి ధైర్యం చేయకపోవచ్చు. అట్లాగే స్టార్టింగ్లోనో చివరిలోనో పెట్టేటువంటి చేయొచ్చు. ఒకవేళ ఎవరైనా ధైర్యం చేస్తే ప్రజలు డెఫినెట్గా తిరగబడతారు అనేటువంటిది నా యొక్క అంచనా. అంటే హైదరాబాద్లో చాలామంది, నేను ముందు ఇంట్రోలో చెప్పినట్టుగా వృత్తి వ్యాపారాల కోసం వచ్చిన వాళ్ళు వివిధ రాష్ట్రాల నుంచి వస్తూ ఉంటారు.
సో అంటే ఒక కులం అని కానీ ఒక మతం అని కానీ ఎక్కడ కూడా ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ నేను ఎక్కడ గమనించలేదు. చాలామంది చెప్తూ ఉంటారు నా మిత్రులు కూడా. ఎందుకు ఆ రకంగా అంటే కులమతాలకు అతీతంగా ఒక రకమైన మంచి సాంప్రదాయాన్ని ఎలా తీసుకురాగలిగారు మీరు? అంటే చెప్పాలనంటే మాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఆదర్శంగా ఉండేటువంటి ప్రిన్సిపల్స్ ఉన్నాయి. మేము సిపిఐఎం మార్క్సిజం ఐడియాలజీతోటి ఉన్నటువంటి వాళ్ళము. కాబట్టి ప్రజలు అన్నప్పుడు కులాలకు మతాలకు ప్రాంతాలకు వీటికి సంబంధం లేకుండా అందరూ ఒకటే అనేటువంటిది మా యొక్క అభిప్రాయం. అందుకని అటువంటి కండ్యూసివ్ అట్మాస్ఫియర్ మేము ప్రగతి నగర్లో క్రియేట్ చేయడం జరిగింది. ఏ రోజు కూడా కులం పేరుతో మతం పేరుతో ప్రాంతం పేరుతో పార్టీ పేరుతో చిన్న ఘర్షణ జరిగినటువంటి సందర్భం లేదు. అంత తెలంగాణ ఎడ్యుకేషన్లో కూడా ఏ రకమైనటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఉన్నారు. మీకు ఒక ఉదాహరణ, మేము 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మేము ఒక పెద్ద పిక్నిక్ ఏర్పాటు చేశాం. లహరి రిసార్ట్స్లో ఒక 100 బస్సులు, ప్రగతి నగర్ నుంచి 100 బస్సులు ఏర్పాటు చేసి 8,000 మంది ఫ్యామిలీస్ని పిల్లలతో సహా ఆ రిసార్ట్కి వెళ్ళి అక్కడే వండుకొని వనభోజనాల టైప్లో పిక్నిక్ లాగా జరుపుకున్నాం. సో ఊరికి ఊరు మొత్తం కదిలి వచ్చినటువంటి పరిస్థితి ఆ రోజు. ఎవరు వాళ్ళ ఇండ్లకి సేఫ్టీ కోసం మళ్ళీ మేము స్పెషల్ వాచ్మెన్లను పెట్టి ప్రొటెక్ట్ చేశాము. సో ఆ రకంగా ఊరికి ఊరు 90% ఆఫ్ ది ఎంటైర్ విలేజ్ ఆ రోజు ఆ పిక్నిక్ ప్రోగ్రామ్కి రావడం జరిగింది. సో కారణం కండ్యూసివ్ అట్మాస్ఫియరు, ప్రజలంతా ఒకటే అనేటువంటి దాని ఉద్దేశంతో జరిగింది అది. కేటీఆర్ కేసీఆర్లే మీ ప్రగతి నగర్ని ఆదర్శంగా తీసుకోవాలి అని చెప్పి చాలా ప్రాంతాలకు పిలుపునిచ్చిన పరిస్థితి. మరి ఇప్పుడు ప్రగతి నగర్ మీరు చెప్తూ ఉన్నారు ఆనాటి కాలంలో ఎంత ప్రభావంగా ఉండేదో అనేది. సో ప్రభావాన్ని క్రమక్రమంగా కోల్పోతోంది అనేది మీ మాటల్లో నాకు అర్థమవుతోంది. ఆనాటి ప్రభావం గురించి ఒకసారి చెప్పండి. అంటే ఏ రకంగా ఉండేది? అంటే తడి చెత్త పొడి చెత్త సెపరేట్గా చేసి మీరు అంటే ఇంటికి డస్ట్బిన్స్ని కూడా ప్రొవైడ్ చేసి ఇంకా చేసేవారు. ఇంకా చాలా చాలా అంటే ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు అక్కడ. సో ఆదర్శ పంచాయతీ అంటే ఏ రకంగా ఉండాలి? మీరు ఏ రకంగా ప్రగతి నగర్ని ఆదర్శ పంచాయతీగా మార్చారు? ఇప్పుడు ఈరోజు తడి చెత్త పొడి చెత్త అనే కాన్సెప్ట్ ఈ 4-5 సంవత్సరాల నుంచే మనం కార్పొరేషన్లో వింటా ఉన్నాం. అటువంటిది మేము 25 ఏళ్ళ క్రితము తడి చెత్త పొడి చెత్త కాన్సెప్ట్ తీసుకొచ్చి ప్రతి హౌస్ హోల్డ్కి 2 డస్ట్బిన్స్ ఇచ్చి ఇంటికి మేము రిక్షా 2 రిక్షాలు, ఒకటి తడి చెత్త రిక్షా ఒకటి పొడి చెత్త రిక్షా పంపించి ఆ రకంగా కలెక్ట్ చేసి గార్బేజ్ దగ్గర మెన్యూర్ వర్మీ కంపోస్ట్ మెన్యూర్ తయారు చేసి ఆ వర్మీ కంపోస్ట్ని కూడా లోకల్గా మొక్కలకి వాటికి అమ్మేటువంటి వాళ్ళం. సో ఈరోజు ఏదైతే ఇంట్రడ్యూస్ చేస్తున్నారో గవర్నమెంట్ కానీ ఇతరులు కానీ, మేము అదొక 20-25 ఇయర్స్ క్రితమే ఆ రకమైనటువంటి ఆలోచన చేసి ఆదర్శంగా ఉండడం జరిగింది. మీరు ఇందాక అన్నారు కేటీఆర్ గారు చాలా చోట్లలో మున్సిపల్ ఏరియాస్లలో ప్రగతి నగర్ చేస్తున్నటువంటి పనిని మీరు ఎందుకు చేయలేరు, ఆదర్శంగా తీసుకోండి అని చెప్పేసి పిలిపించింది వాస్తవం. ఒకసారి కేటీఆర్ గారు ప్రగతి నగర్ని సందర్శించారు. ఏదో దారిలో పోతుంటే అసలు ఈ ప్లాంటేషన్ ఏంది, ఇన్ని మొక్కలు ఏంటి అనేటువంటిది తనకు వచ్చినటువంటి డౌటు. అప్పుడు మా గురించి తెలుసుకొని లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్సీ గారు కూడా షంబిపూర్ రాజు సహకరించి చెరువు ఆ రోజు మాకు బర్నింగ్ ఇష్యూగా ఉండేది. అంబీర్ చెరువు పొల్యూట్ అయ్యి విపరీతంగా దోమలు, అట్లాగే వాటర్ హయాసింతో గుర్రప్ డెక్ అనేటువంటిది ఉండేది. సో దాన్ని ఏదన్నా చేయాలని చెప్పేసి అంటే వచ్చి విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేసి మేము అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వెంటనే ఒక 25 crores ఆ యొక్క చెరువుని డెవలప్ చేయడానికి బడ్జెట్ని అలాట్ చేస్తున్నా అని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది. సబ్సిక్వెంట్గా వాటర్ వర్క్స్ ఎండి ప్లస్ అట్లాగే మున్సిపల్ కార్పొరేషన్ ఎండీని కూడా మా దగ్గరికి పంపించి దాన్ని ఏ రకంగా చేయాలి అని చెప్పేసి ప్లానింగ్ అదంతా కూడా చేయడం జరిగింది. సో ఆ రకంగా గుర్రపు డెక్క కూడా ఫస్ట్ టైం ఇన్ హైదరాబాద్ మేము వాలంటీర్గా ఇంటికి 500 రూపాయలు కలెక్ట్ చేసి ఆ గుర్రపు డెక్క మొత్తం 100 acres చెరువులో ఉన్నటువంటి గుర్రపు డెక్కని ఒక సపరేట్ ఎక్విప్మెంట్ మేమే డిజైన్ చేయడం జరిగింది. జేసీబీకి బకెట్ ఇంతకుముందు చిన్నది ఉండేది, మేము వెడల్పుది డిజైన్ చేసి 2-3 ఎక్స్పెరిమెంట్స్ చేసి ఫైనల్గా సక్సెస్ అయ్యాము. దాంతో ఫాస్ట్గా తీసేటువంటి మెకానిజం డెవలప్ చేసి ఆ రోజు చెరువునంతా కూడా క్లీన్ చేసాం. మీరు ఇవాళ చూడండి, ఎక్కడ కూడా మేము డిజైన్ చేసినటువంటిదే ఆ బకెట్ అనేటువంటిది ఉంటుంది. సో దాన్ని చూసి కేసీఆర్ గారు బాగా ఇంప్రెస్ అయినటువంటి పరిస్థితి. కానీ గుర్రపటక సమస్య అనేది
ప్రతి ఇయర్ ప్రగతి నగర్ చెరువులో కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు కంప్లీట్గా దాన్ని నిర్మూలించలేకపోతూ ఉన్నారు? అంటే తెలియదు, అదేమీ పరిష్కారం కానటువంటి సమస్య కాదు. దానికి సొల్యూషన్ ఏంటంటే ఒకసారి గుర్రపు డెక్కని తీసేసిన తర్వాత ఒక్కరినో ఇద్దరినో డైలీ లేబర్ని కనుక పెట్టి ఎక్కడైతే ఒక మొక్క వస్తే వెంటనే కానీ దాన్ని కనుక తీసేస్తే మళ్ళీ రాదు. గుర్రపు డెక్కకు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ప్రతి 17 రోజులకు డబుల్ అవుతుంది. ఓకే. తర్వాత గుర్రపు డెక్క గింజ 26 ఇయర్స్ తర్వాత కూడా మొలుస్తుంది. సో వీళ్ళు ఏంటంటే దాన్ని కావలసుకొని అశ్రద్ధ చేస్తున్నారా, తెలియక అశ్రద్ధ చేస్తున్నారా తెలియదు. చిన్న దానికి చిన్న చేయాల్సింది పోయి ప్రతి 2 నెలలకు 3 నెలలకు మళ్ళీ మెషిన్లు నడుస్తూనే ఉంటాయి, మళ్ళీ కాంట్రాక్ట్ ఇస్తూనే ఉంటారు, లక్షల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. అది వాళ్ళ యొక్క అసమర్థత మాత్రమే అని చెప్పగలను. అంటే ప్రజాధనం వృధా అవుతుంది కదా. 100%. పైగా ప్రజలకు సమస్య అట్లాగే ఉంటుంది. ఈరోజు దోమలు గుర్రపు డెక్క మీరు గమనించండి, గుర్రపు డెక్క ఉన్నప్పుడు విపరీతంగా దోమలు ఉంటాయి. గుర్రపు డెక్కను క్లీన్ చేసిన తర్వాత దోమలు ఉండవు. దాన్ని కనుక కొంచెం ఖర్చుతోటి మెయింటెనెన్స్ చేస్తే ఒక 2-3 కనుక ఎన్ఎంఆర్స్ని పెడితే ఆ సమస్య 100% ఉండదు. రైట్. ఇక మీరు చెప్పారు మొదట్లోనే మేము సిమెంట్ రోడ్స్ వేసాము ప్రగతి నగర్లో అని చెప్పి, కానీ ఇప్పుడు చూస్తే కనుక ప్రగతి నగర్లో ప్రతి రోడ్డు కూడా చాలా అధ్వానంగా ఉన్న పరిస్థితి, ప్రతి ఏరియాలో కూడా. ఎందుకు అంత దుస్థితి ఎందుకు వచ్చిందంటారు? మేము ఆ రోజు జన్మభూమి ప్రోగ్రాంలో వేసినటువంటి సిమెంట్ రోడ్స్ ఈ రోజుకు కూడా చెక్కు చెదరలేదు. అంటే ఒక 70% 80% బాగున్నాయి. ఆ రోజు వేసినటువంటి థిక్నెస్ కేవలం 4 ఇంచెస్ 5 ఇంచెస్ థిక్నెస్ మాత్రమే. కానీ ఈ రోజు వీళ్ళు డిజైన్ చేసినటువంటి థిక్నెస్ 1 ఫుట్ 12 ఇంచెస్. బట్ అయినా కూడా వేసిన తర్వాత ఒక వర్షం పడ్డా లేకపోతే కొంచెం ట్రాఫిక్ తిరిగినా కూడా అది అనేటువంటిది పోతూ ఉంది. అది మరి వాళ్ళు ఎవరన్నా ఇంజనీర్స్ వాళ్ళు స్టడీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. బట్ మీరు గమనించండి, 30 ఇయర్స్ వేసినటువంటి రోడ్డు ఇప్పుడు వేసినటువంటి రోడ్డు కంటే బాగుంది. అంటే పంచాయతీగా ఉన్నప్పుడు అప్పుడున్న తక్కువ జనాభాకి సరిపడా మౌలిక సదుపాయాలను మీరు అద్భుతంగా అప్పట్లో సమకూర్చారు. కానీ ఇప్పుడు ప్రగతి నగర్ బాగా స్ప్రెడ్ అవుతోంది. ఎక్కడెక్కడి నుంచో జనాలు ఇక్కడికి వలస వస్తున్న పరిస్థితి. ప్రగతి నగర్ జనాభా కూడా పెరుగుతోంది. సో మౌలిక సదుపాయాలు సరిపోవట్లేదు, రోడ్లు చిన్నాభిన్నం అవుతూ ఉన్నాయి. ఇంకా డ్రైనేజ్ సమస్య ఉంది, దోమల సమస్య ఉంది, చెత్త చెదారం సమస్య ఉంది. సో ఇప్పుడేమో జిహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చేసింది. ఏంటి మీరు ప్రభుత్వానికి ఇచ్చే పిలుపు ఏంటి? మీరు ఏం కోరుకుంటూ ఉన్నారు ప్రభుత్వం నుంచి? నేను అక్కడ ఎవరైతే బాధ్యతల్లో ఉన్నారో వాళ్ళకు నిజాయితీ కోల్పోయారని మాత్రం నేను చెప్పగలను. ప్రగతి నగరు ఒక 22-23 సంవత్సరాల్లో ఏ రోజు కూడా డబ్బులు లేవు, డబ్బులు లేని కారణంగా ఈ పని చేయలేకపోతున్నాం అనేటువంటి పరిస్థితి లేదు. నేను సర్పంచ్గా దిగిపోతున్నప్పుడు ఒక 7 కోట్ల రూపాయలు నేను డిపాజిట్ పెట్టి దిగిపోయాను. అటువంటిది ఇప్పుడు ఇంకా ఫండ్స్ పెరిగి, పాపులేషన్ పెరిగి, ట్యాక్సెస్ పెరిగి, బోలెడంత ఫండ్స్ ఉన్న తర్వాత కూడా ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆ రకమైనటువంటి పరిస్థితి, రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ ఇవన్నీ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. అది కేవలం వాళ్ళ నిజాయితీని ప్రశ్నించాల్సినటువంటి అవసరం అనేది నేను ఫీల్ అవుతా ఉన్నాను. గ్రామ పంచాయతీ వెళ్ళిపోయిన తర్వాత ఏదైతే నిర్వీర్యం అవుతుందో దాంట్లో భాగమే ఇది అనేటువంటిది నేను చెప్పదలుచుకున్నాను. మీరు చెప్పారు అకౌంటబిలిటీ, జవాబుదారీతనం. ఇప్పుడు ఏదైనా సమస్య ఉంటే గ్రామ పంచాయతీగా ఉన్న సమయంలో చిన్న లిమిట్ కాబట్టి ఏదైనా సమస్య వస్తే మీలాంటి వాళ్ళు కంప్లైంట్ చేయడం, అక్కడ దగ్గరలో ఉన్న అసోసియేషన్ కంప్లైంట్ చేస్తే వితిన్ 24 hours రైట్ దానికి ఒక సొల్యూషన్, లేకపోతే ఎప్పటిలోగా సమస్య పరిష్కారం అవుతుంది అనేది మీలాంటి వాళ్ళు చెప్పేవారు. కానీ ఇప్పుడు ఏదైనా సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలి? డ్రైనేజీ పొంగి పొర్లుతోంది, ఎవరికి చెప్పుకోవాలి? రోడ్లు చిన్న భిన్నంగా ఉన్నాయి, ఎవరికి చెప్పుకోవాలి? చెత్త చెదారం ఎక్కడ పడితే అక్కడ పాడేస్తూ ఉన్నారు, ఎవరికి చెప్పుకోవాలి? దోమలు విజృంభిస్తూ ఉన్నాయి, ఎవరికి చెప్పుకోవాలి? ఈ వీధి కుక్కల బెడద ఎక్కువైపోయింది, చిన్నపిల్లల్ని ఖర్చేస్తూ ఉన్నాయి, ఎవరికి చెప్పుకోవాలి? అంటే ఏం చెప్తారు మీరు? ఖచ్చితంగా ఎవరి బాధ్యతల్లో ఉన్న వాళ్ళకి చెప్పాలి. కార్పొరేటర్స్ పదవీ కాలం అయిపోయింది, వాళ్ళకి చెప్పడానికి వాళ్ళు లేరు ఇప్పుడు. కానీ ఇప్పుడు ఉన్నటువంటిది కమిషనరు, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళకే చెప్పుకోవాలి. వాళ్ళకి చెప్పుకున్నా కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి అది. మీరు అన్నటువంటి సమస్యలు అన్నీ కూడా ఉన్నాయి, పరిష్కారం కాకుండా ఉన్నటువంటి సమస్యలు. ఈ డాగ్స్ మెనేస్కి సంబంధించి మేము ఆ రోజే వాటికి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ చేయించినటువంటి పరిస్థితి. సో అవన్నీ కూడా ఇప్పుడు ఎఫెక్టివ్గా చేయలేకపోతూ ఉన్నారు. కారణం చిత్తశుద్ధి లేకపోవడం, నిజాయితీ లోపించడం, అకౌంటబిలిటీ లేకపోవడం. ఆఫీసర్ ఇవాళ ఉంటారు, 2 నెలలకు 3 నెలలకు 6 నెలలకు ట్రాన్స్ఫర్ అవుతారు.
సో అది పరిస్థితి. ఎప్పుడైనా ఒక మంచి ఆఫీసర్ ఉంటే కొంచెం వర్క్స్ ఎఫెక్టివ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. మళ్ళీ తర్వాత అతను పోయిన తర్వాత ఇంకో ఆఫీసర్ వస్తే మళ్ళీ యథావిధిగా ఉంటాయి. అంటే అవినీతి ఏమైనా జరుగుతుందంటారా ఈ ఫండ్స్ విషయంలో? అవినీతి లేనటువంటి ప్లేస్ ఎక్కడైనా ఉంది అని అంటే అది ప్రశ్నార్థకమే. ఖచ్చితంగా ఉంటుంది అవినీతి. బట్ పనులు జరగకపోవడానికి అదేం పెద్ద అడ్డంకి కూడా కాదు. అవినీతిది ఉండకూడదు, బట్ ఉన్నా కూడా అది పక్కకు పెట్టినా కూడా పనులు చేయవచ్చు. బట్ అది కూడా జరగట్లేదు కదా. రైట్. ఇప్పుడు ప్రగతి నగర్లో ఏదైనా పొలిటికల్ ఈవెంట్ కానీ లేకపోతే ఏ ఈవెంట్ జరిగినా కూడా ముందుగా ఆ ప్రగతి నగర్ చెరువు దగ్గర నుంచి ఇన్ గేట్ దగ్గర నుంచి ఎగ్జిట్ వరకు కూడా ఫ్లెక్సీలు. అసలు మీ కాలంలో అప్పుడు మీరు గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసిన క్రమంలో అసలు కనీసం ఒక ప్లాస్టిక్ కవర్ను కూడా వాడనిచ్చేవారు కాదట. ఎక్కడైనా ప్లాస్టిక్ వాడితే ఫైన్ వేశారని నేను విన్నాను, ఒక స్టోరీలో చూశాను. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఫ్లెక్సీలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ ప్రోగ్రామ్ అయిపోయిన వెంటనే ఫ్లెక్సీల్ని చిందరవందరగా పాడేస్తూ ఉంటారు. ఒక రకమైన ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. ఏమంటే అదే డిఫరెన్స్ గ్రామ పంచాయతీకి కార్పొరేషన్కి. గ్రామ పంచాయతీలో మేము ఎటువంటి ప్లాస్టిక్ని కానీ ఫ్లెక్సీని కానీ 100% నిషేధించాం. ఎవ్వరు ఎటువంటి పొలిటికల్ పార్టీ ఉన్నా ప్రెజర్స్ ఉన్నప్పటికీ కూడా చుట్టుపక్కల అన్నిటి ఊర్లలో విపరీతమైనటువంటి ఫ్లెక్సీలు ఉండేది. కానీ ప్రగతి నగర్లో ఆ చివరి నుంచి ఇక్కడి వరకు ఫ్లెక్సీలు అనేటువంటిది లేదు. అక్కడ మాకు ఎంత సహకరించారంటే పొలిటికల్ లీడర్స్ కూడా మా స్వభావం మాది అర్థమయిన తర్వాత మా మీద ప్రెజర్ పెట్టేది కూడా తగ్గింది. ఎవరైనా పోయినా కూడా వద్దులే ప్రగతి నగర్ని అట్లనే ఉండనివ్వండి అనేటువంటి వాళ్ళు. కానీ అది ఈరోజు ప్రగతి నగర్ గ్రామ పంచాయతీ పోయిన తర్వాత ఈరోజు విచ్చల విడిగా ఒక లీడరు ఆల్ 365 days అతని ఫ్లెక్సీ ఉంటుంది, ఫోటో ఉంటుంది. కారణం ప్రతి చిన్న అకేషన్ని ఏదో చేస్తారు. మ్యారేజ్ డే అంటారు, లేకుంటే బర్త్డే అంటారు, లేకుంటే సంక్రాంతి శుభాకాంక్షలు, న్యూ డే శుభాకాంక్షలు, క్రిస్టియను, ముస్లిము, అట్లా లింక్ చేసుకుంటూ పోతే అదే ప్లేస్లో 365 days పోస్టర్ ఉండేటువంటి పరిస్థితి. సో దట్ ఈస్ ద సిచ్యువేషన్. రైట్. ఇక వినాయక చవితి అంటే ఫెస్టివల్స్ విషయానికి వస్తే అప్పుడు గ్రామ పంచాయతీగా ఉండేటప్పుడు చాలా స్పెషల్గా యూనిక్గా జరిపేవారు అని విన్నాను. ముఖ్యంగా ఈ వినాయక చవితి విషయానికి వస్తే మట్టి విగ్రహాలు తప్ప ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వాడడానికి లేదు అనేది. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఉందా? లేదు. ఇప్పుడు ప్రతి అపార్ట్మెంట్కు 1 లేదా 2 వినాయక. అప్పుడు ఎలా ఉండేది? అప్పుడు ఊరు మొత్తానికి కలిపి ఒకటే టెంపుల్ దగ్గర విగ్రహం పెట్టేది. అది కూడా మట్టితోటే పెట్టేది. ఊరంతా అందులో కలిసి సెలబ్రేట్ చేసుకునేటువంటి వాళ్ళం. పెద్ద దానికి కూడా ఊరంతా కదిలేదు. ఒక 30-40% ఆఫ్ ది పాపులేషను ఆ ప్రొసెషన్లో కానీ దాంట్లో కానీ పార్టిసిపేట్ అయ్యి సెలబ్రేట్ చేసినటువంటి పరిస్థితి. అది ఈరోజు లేదు. అపార్ట్మెంట్కి విగ్రహాలు వచ్చినటువంటి కల్చరు వచ్చింది. దయాకర్ గారు, దేశానికే రోల్ మోడల్గా మీ ప్రగతి నగర్ని తీర్చిదిద్దాలని మీరు కలలు కన్నారు, తపన పడ్డారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ప్రగతి నగర్కి ఫౌండేషన్ వేశారు మీరు. కానీ ఇప్పుడున్న పరిస్థితిని చూస్తూ ఉంటే మీ కళ నెరవేరిందా లేదా? అంటే పరిమితంగా నెరవేరింది. ఏదైతే 25 సంవత్సరాలు మేము చేశామో అది ఖచ్చితంగా ఆ పీరియడ్లో దేశం మొత్తానికి కూడా ఆదర్శవంతమైనటువంటి గ్రామ పంచాయతీ అని నేను ఖచ్చితంగా చెప్పగలను. మీకు ఇది హ్యాపీనెస్ ఇండెక్స్ అని చెప్పేసి ఒకటి ఐఐఎం వాళ్ళు డాక్టర్ ప్రభాకర్ రావు గారు వచ్చి వాళ్ళ టీంతో వచ్చి స్టడీ చేశారు తెలుసుకొని. ఒక 3 days మా దగ్గరే ఉండి మాకు తెలియకుండా ప్రజల్ని ఇంటర్వ్యూ చేసి హ్యాపీనెస్ ఇండెక్స్కి వాళ్ళకి ఏదో పారామీటర్స్ ఉంటాయి. 4 ఉంటే బాగా హ్యాపీగా, 4 points వస్తే బాగా హ్యాపీగా ఉన్నట్టుగా ఉంది. అటువంటిది మాది 3.96. ప్రగతి నగర్ వాసులు వాళ్ళ యొక్క అభిప్రాయాల ప్రకారం వాళ్ళు డిరైవ్ అయినటువంటిది 3.96. కానీ ఆ 3.96 కూడా దేశం మొత్తంలో ఎక్కడ కూడా ఉన్నటువంటి పరిస్థితి అప్పటిదాకా లేదు. దాని అర్థం ప్రగతి నగర్లో ఉన్నటువంటి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో దాన్ని ప్రజెంట్ చేసి ఒక బుక్ రూపంలో ప్రజెంట్ చేయడం జరిగింది వాళ్ళు. దయాకర్ గారు, మీరు చెప్తూ ఉన్నారు ప్రగతి నగర్ ఫౌండేషన్ వేసినప్పుడు 1991లో స్క్వేర్ యార్డ్ 110 రూపీస్. మరి ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? ప్రగతి నగర్లో స్క్వేర్ యార్డ్ ఎంత ఉంది? ఈరోజు మొన్నే రీసెంట్గా 100 feet రోడ్డుకి 1,67,000కి గజం పోయింది. 91లో 110 రూపీస్ ఉన్నటువంటిది ఈరోజు 1,67,000కి పోయింది. ప్రగతి నగర్లో ఎక్కడ చూసినా కూడా కనీసంగా 80,000 90,000 అనేటువంటిది ఉంటుంది. అదే రోడ్ ఫేసింగ్ అయితే ఇంకా చాలా. అదే 100 feet రోడ్ ఫేసింగ్ 1,67,000. కొంచెం లోపలికి దాంట్లో 80,000 90,000 1 lakh వరకు ఉండేటువంటి అవకాశం ఉంది.
అంటే అప్పట్లో మీరు ఎన్ని బిల్డింగ్స్ అన్నారు? 725 హౌసెస్ మా అల్విన్ ఎంప్లాయీస్వి. అంటే ఒక లిమిటెడ్ స్పేస్ ఇప్పుడున్న ప్రగతి నగర్తో కంపేర్ చేస్తే చాలా అనుకుంటాను. ఎన్ని రెట్లు పెరిగింది ప్రగతి నగర్ అప్పటికి ఇప్పటికి? నేను అనుకుంటా 10 టైమ్స్ పెరిగింది. 10 టైమ్స్ పెరిగింది. ఓకే. అంటే ల్యాండ్ కూడా మాకు ఆ రోజు బైఫర్కేట్ చేసింది 850 acres. మేము ఆ రోజు 92లో తీసుకొని మా అల్విన్ వాళ్ళకి తీసుకున్నది ఓన్లీ 75-80 acres. కాబట్టి ఇవాళ మొత్తం 840 acresలో డెవలప్మెంటల్ యాక్టివిటీ అనేటువంటిది వచ్చింది. ఆ రోజుకి ఈ రోజుకి చూస్తే ఇండ్ల పరంగా చూస్తే 10 టైమ్స్, బట్ పాపులేషన్ ప్రకారంగా చూస్తే ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అపార్ట్మెంట్స్ బాగా వచ్చాయి కాబట్టి ఉంటుంది. రియల్ ఎస్టేట్ ఎలా ఉందండి ప్రగతి నగర్లో? ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా హైరైజ్ బిల్డింగ్స్ కనిపిస్తూ ఉంటాయి ఎగ్జిట్ గేట్ దగ్గర ఆ ఏరియాలో. రియల్ ఎస్టేట్ కూడా ప్రగతి నగర్లో యాక్చువల్గా రియల్ ఎస్టేట్ ఇప్పుడు గత 3-4 సంవత్సరాల నుంచి వెళ్ళి బాగా డౌన్లో ఉంది. బట్ స్టిల్ ప్రగతి నగర్లో మిగతా ఏరియాస్ కంటే కొంచెం బెటర్గా ఉన్నటువంటి పరిస్థితి నోటీస్ చేయగలము. కారణం గతంలో ఉన్నటువంటి పేరే కంటిన్యూ అవుతూ ఉంది. మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందనేటువంటి ఉద్దేశంతో, ప్లస్ మంచి స్కూల్స్ కూడా అక్కడ రావడం జరిగింది. ఇదివరకు ప్రగతి నగర్ ఫెసిలిటీస్ కోసం ఇల్లు కొనుక్కునేవాళ్ళు. ఇవాళ ప్రగతి స్కూల్లో అడ్మిషన్ కావడం కోసం ఇల్లు కొనుక్కుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి స్టిల్ వెన్ కంపేర్ టు అదర్ ఏరియాస్ ప్రగతి నగర్లో స్లైట్లీ రియల్ ఎస్టేట్ కూడా బెటర్గా ఉంది అని చెప్పగలను. అంటే గత కొంతకాలంగా చూస్తే కనుక ఒక 2-3 ఇయర్స్గా రియల్ ఎస్టేట్ డౌన్ అవుతోంది హైదరాబాద్లో అనేది బయట వినిపిస్తోన్న ప్రచారం నిజమేనా? అది 100% నిజమే. దానికి గల రీజన్స్ ఏమై ఉంటాయంటారు? అంటే చాలామంది అనుకుంటారు ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి అధికారంలో ఉన్న పార్టీ అని అనుకుంటారు. బట్ నా ప్రకారం అది కాదు. దేశంలో వచ్చినటువంటి పరిస్థితి అది. దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఈరోజు ఎకనామిక్ గ్రోత్ ఉండాల్సినటువంటి పరిస్థితుల్లో లేదు. దాని ప్రభావం వల్లనే రియల్ ఎస్టేట్ పడింది అనేటువంటిది నా అభిప్రాయం స్ట్రాంగ్గా. రైట్. ఇక ఫైనల్గా మీ ఆధ్వర్యంలో పీపుల్స్ ప్రోగ్రెస్ ట్రస్ట్ నడుస్తోంది. ఈ ట్రస్ట్ యాక్టివిటీస్ ఏంటి? మేము పీపుల్స్ ప్రోగ్రెస్ ట్రస్ట్ 95లో రిజిస్టర్ చేయడం జరిగింది. ట్రస్ట్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఎడ్యుకేషను, హాస్పిటలు, ఓల్డ్ ఏజ్ హోము, స్కిల్ డెవలప్మెంటు, ఈ 4 అబ్జెక్టివ్స్ని పెట్టి మేము రిజిస్టర్ చేయడం జరిగింది. ఇక్కడ ట్రస్ట్కి అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ప్రగతి నగర్ ల్యాండ్ డీల్ చేస్తున్నప్పుడు జనరల్గా వాళ్ళు కమిషన్స్ ఇస్తుంటారు. కానీ మేము వాళ్ళు అనుకున్నటువంటి ఆ 7% కమిషన్ని మేము తీసుకోకుండా దాని వర్త్ ఆఫ్ ల్యాండ్ని మేము తీసుకోవడం జరిగింది. ఆ ల్యాండ్ ఇంచుమించు 10,000 స్క్వేర్ యార్డ్స్. అది ఇండివిజువల్స్ పేరు మీద ఉండడం కరెక్ట్ కాదు అని చెప్పి మేము ఆ పీపుల్స్ ప్రోగ్రెస్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ 10,000 స్క్వేర్ యార్డ్స్ని కూడా మేము ట్రస్ట్ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో దాంతోటే ఈరోజు ట్రస్ట్ అనేటువంటిది ఒక బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసుకొని మేము డెవలప్ చేస్తూ ఉన్నాం. ఈ ట్రస్ట్ ద్వారా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ నడుస్తూ ఉంది. అట్లాగే మేము సమాజం కోసం, సమాజం మెరుగు కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళ పిల్లలు ఐడెంటిఫై చేసి వాళ్ళు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకు ఫ్రీగా హాస్టల్ ఏర్పాటు చేయడం జరిగింది. 2011 అనుకుంటాను మేము ఏర్పాటు చేసి ఒక 150 మంది పిల్లలతోటి హాస్టల్ ఫ్రీ ఎడ్యుకేషన్, బోర్డింగ్, లాడ్జింగ్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి కంటిన్యూస్గా పెంచుకుంటూ రావడం జరుగుతూ ఉంది. ఈరోజు ఒక 900 మంది నిరుపేద పిల్లలు తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రతి గ్రామం నుంచి రావాలనేటువంటిది మా ఉద్దేశం. 900 మంది పిల్లలు ఫ్రీ ఎడ్యుకేషన్, బోర్డింగ్, లాడ్జింగ్ పొందుతూ ఉన్నారు. 5th క్లాస్ నుంచి యూనివర్సిటీ లెవెల్ వరకు వాళ్ళది ఎడ్యుకేషన్ పూర్తి బాధ్యత మేమే తీసుకొని చేయడం జరుగుతూ ఉంది. భవిష్యత్తులో కూడా ఈ ట్రస్ట్ ఇంకా యాక్టివిటీస్ పెంచాలని జహీరాబాద్లో ఒక 219 ఎకరాలు ట్రస్ట్ పేరు మీద ల్యాండ్ రిజిస్టర్ చేశాము. ప్రగతి నగర్లో ఉన్నటువంటి వాల్యుబుల్ ప్రాపర్టీస్ని డిస్పోజ్ చేసి ఫ్యూచర్లో అక్కడ ఒక 25,000 మంది నిరుపేద పిల్లలు చదువుకోవడానికి ఒక ప్లేస్ ఉండాలని చెప్పేసి అది కొనడం జరిగింది. భవిష్యత్తులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ డెవలప్ చేసి అక్కడికి షిఫ్ట్ అవ్వాలనేటువంటిది చూస్తూ ఉన్నాం. ఈ పిల్లలకు కూడా డిగ్నిటీ ఆఫ్ లేబర్ని ఇన్కల్కేట్ చేసే ఉద్దేశంతో ఎటువంటి అవుట్ సైడ్ సపోర్టు లేకుండా వంట వాళ్ళే వండుకోవాలి, బాత్రూమ్స్ వాళ్ళే క్లీన్ చేసుకోవాలి, బట్టలు వాళ్ళే ఉతుక్కోవాలి, చదువుకోవాలి. ఈ పద్ధతుల్లో మేము వాళ్ళకి
ఎడ్యుకేషను ప్లస్ వాల్యూస్ అనేటువంటిది నేర్పడం జరుగుతూ ఉంది. తర్వాత వాళ్ళు ఒక మంచి సిటిజన్స్గా మారి దేశానికి మంచి చేస్తారనేటువంటిది మా యొక్క ఉద్దేశం. ప్లస్ మా ఆబ్జెక్టివ్ ఏంటంటే భవిష్యత్తులో ప్రతి గ్రామం నుంచి వెళ్ళి ఒక్కరికి మా ట్రస్ట్ ద్వారా చదువుని చెప్పాలని చెప్పేసి, అప్పుడు మంచి అకాడమిక్స్ ప్లస్ వాల్యూస్ ఇస్తే వాళ్ళు పెరిగి పెద్దగా సెటిల్ అయిన తర్వాత తిరిగి అట్లీస్ట్ వాళ్ళ ఊరి కోసము సమాజం కోసము ఏదో కొంత మెరుగు చేయాలి అని చెప్పేసి ఒక ఆలోచన వాళ్ళకు కలుగుతుంది అనేటువంటి నమ్మకం మాకుంది. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి దయాకర్ రెడ్డి గారు, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. థ్యాంక్ యూ సార్, నాకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. రైట్. మొత్తానికి ప్రగతి నగర్ అయితే జేహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చింది. మరి ప్రగతి నగర్కి పూర్వ వైభవం వస్తుందా, ఆ ప్రగతి కనిపిస్తుందా అనేది వేచి చూడాల్సిన అంశం. ఇది ప్రగతి నగర్ ఫౌండర్ దయాకర్ రెడ్డి గారితో 99 టీవీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ.